సమావేశానికి ఇచ్చేసిన మా డీసీసీ అధ్యక్షులు గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుద్ధు గారికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ గారికి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం గారికి, టౌన్ సేవాదళ అధ్యక్షులు ముస్తఫా గారికి, మిగిలిన మిత్రులందరికీ నమస్కారం తెలుపుతూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇర్ఫాన్ అలీ గారిని రాష్ట్ర చైర్మన్, మైనార్టీ సెల్ చైర్మన్గా నియమించడం. దానికి మా అందరికీ ఎంతో సంతోషకరం. నేను ఇర్ఫాన్ అలీ గారు ఎన్ఎస్ఏలో ఒకే సంవత్సరం దాదాపు 3 నెలల గ్యాప్లో మేము అరంగేట్రం చేయడం జరిగింది. తాను జిల్లా ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీగా, టౌన్ నగర ఎన్ఎస్ఏ అధ్యక్షులుగా, యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఈ పోస్టుకు ముందు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులుగా వారు చేసిన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు అతనికి రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి, మహేష్ అన్న గారికి, షబీర్ అలీ సార్ గారికి, అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పార్టీలో యువతరాన్ని ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ మా అందరి తరఫున చాలా రుణపడి ఉంటాం. తాను పోయినసారి కార్పొరేటర్ కంటెస్ట్ చేయడం జరిగింది. క్షేత్రస్థాయి నుండి వచ్చిన నాయకులకు ఇవాళ రాష్ట్ర స్థాయి పదవులు అంటగట్టడం శుభ పరిణామం. ఈ తరుణంలో ఇలాంటి పదవులు ఇంకా ఎంతోమందికి వచ్చే రోజులు రానున్నాయి. ఈరోజు కార్పొరేటర్లో చూసుకున్నా కానీ 60% పైగా యువతరానికి ఇవ్వడం జరిగింది. రాజకీయానికి ఒక కొత్త నాంది పలికే దిశగా వెళ్తున్న సమయంలో దీనికి ఒక ఎగ్జాంపుల్గా మన ఇర్ఫాన్ అలీ గారిని రాష్ట్ర చైర్మన్ నియమించడం చాలా సంతోషకరం. వారు ఇంకెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిజామాబాద్ జిల్లాలో ఇర్ఫాన్ అలీ అంటే సుమారు 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. వారు చేసే పనులన్నీ కూడా ఏ పదవులు వచ్చినా క్లుప్తంగా రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర చైర్మన్గా రావడం వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా దీనికి సహకరించిన పెద్దలు రాష్ట్ర పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మరి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరికీ మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వారు ఈ ఇచ్చిన పదవిని మరి పార్టీకి ఎంతో న్యాయం చేస్తారని నమ్ముకుంటూ, మరి మున్ముందు కూడా ఈ జిల్లాలో ఇదే విధంగా పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా పదవులు రావాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు ఇర్ఫాన్ అలీ గారిని మిమ్మల్ని ఉద్దేశించి వారికి వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। सबको आदाब। आज अल्हम्दुलिल्लाह अल्लाह ताला के फजल व करम से आज मुझे कांग्रेस पार्टी का माइनॉरिटी स्टेट चेयरमैन बनाए हैं। अल्हम्दुलिल्लाह मैं सबसे पहले महेश कुमार गौड़ साहब का शुक्रिया अदा करता हूँ, जो मुझ पर भरोसा करके एक निज़ामाबाद डिस्ट्रिक्ट के लीडर को तेलंगाना का बहुत बड़ा पोस्ट दिए हैं, मेरे पे भरोसा करे हैं। मैं उनका इंशाल्लाह भरोसा नहीं तोड़ूँगा। साथ ही साथ जनाब सीएम रेवंत रेड्डी साहब का भी शुक्रिया अदा करता हूँ, और हमारे ऑल इंडिया चेयरमैन जनाब इमरान प्रतापगढ़ी साहब का भी शुक्रिया अदा करता हूँ, और हमारे डिस्ट्रिक्ट के बड़े लीडर जनाब सुदर्शन रेड्डी साहब, शब्बीर साहब और सारे सीनियर लीडर सबका भी तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। आगे चल के मैं इंशाल्लाह महेश कुमार गौड़ साहब की सदारत में पूरा तेलंगाना में पूरे डिस्ट्रिक्ट फिर के फिर से इंशाल्लाह कांग्रेस की हुकूमत लाने की पूरी कोशिश करूँगा। इधे प्रेस मीट सबका तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ।